విశ్రాంతి అన్నది ఆయన డిక్షనరీలోనే లేదు. నిత్యం పాలన, అభివృద్ధి, సంక్షేమం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటారు. దేశంలో నంబర్ 1 చీఫ్ మినిస్టర్గా ఉన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధికారం చేపట్టిన 6 నెలలకే ఆంధ్రప్రదేశ్ ప్రగతిని పట్టాలకెక్కించారు. ఆర్థిక రాజధానిగా విశాఖను మార్చేస్తాం అంటూ హామీ కూడా ఇచ్చి అంతర్జాతీయ ప్రాజెక్టులను ఆయన బీజం వేశారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలి అంటే కేంద్రం మద్దతు ఎంతగానో అవసరమని భావిస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ఎన్నో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉన్నారు. విశాఖ వచ్చే పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలకడం మాత్రమే కాదు, వారికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పన కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి అంటూ ఆయన స్పష్టం చేస్తూ వస్తారు. వైజాగ్ రండి అంటూ జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు స్వాగతం పలుకుతున్నారు. అమరావతిలో నూతన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు. అభివృద్ధి బాటగా శిఖరాగ్రాన నిలపాలి ఆంధ్రప్రదేశ్ని అనే ఆయన సంకల్పం నెరవేరాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం. గౌరవనీయులు, మనందరి ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, గౌరవనీయులు మన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, మిత్రుడు, ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో నేను ముందుంటానని అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, వేదికపైనున్న కేంద్ర మంత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, ఈరోజు విశాఖపట్నంలో మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎక్కడ లేని ఉత్సాహం కనపడుస్తూ ఉంది, అభిమానం కనపడుస్తూ ఉంది. అలాంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇప్పుడే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు రోడ్ షో చేశారు. రోడ్ షో అదిరింది, బ్రహ్మాండంగా జరిగింది. ఎక్కడ పోయినా ఒక విశ్వాసం,